వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రహదారిలో విస్తరణలో భాగంగా అధికారులు శుక్రవారం కొలతలు వేశారు. అయితే ఇప్పటికీ వాగు ఒడ్డున పార్కు నిర్మాణం చేపట్టిన సమయంలోనే తాము అభ్యంతరం వ్యక్తం చేసి కోర్టును కూడా ఆశ్రయించామని అధికారుల ముందు బాధితులు వాపోయారు. అప్పుడు తమకు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నవరకే రహదారిని ఏర్పాటు చేస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ కొలతలు వేయడం ద్వారా తాము పూర్తిగా రోడ్డున పడే అవకాశం ఉన్నందున వెంటనే ఎలాంటి అంచనాలు వేయొద్దని, తమ అనుమతి లేకుండా అంచనాలు వేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో సంబంధిత అధికారులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి సిఐ వీరప్రసాద్, ఎస్ఐ రమేష్ చేరుకున్నారు. దాదాపు 2 గంటల పాటు అధికారులతో సంబంధిత నిర్వాసితులు వాగ్వాదం చేశారు. సాయంత్రం తర్వాత యథావిధిగా అధికారులు కొలతలు వేశారు. అభ్యంతరం చెప్పినప్పటికీ కొలతలు వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ మరోసారి అధికారులను కలిసి తమ బాధలు విన్నవిస్తామని బాధితులు పేర్కొన్నారు. ఇప్పటికే బైపాస్ రహదారి నిర్మాణంలో విలువైన స్థలాలు పోగా మరోసారి విస్తరణతో పూర్తిగా రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం ఉందా అడగారు సార్ మీరు అనుకున్నారా? జనాలు ఎట్లా కూరగాయలు కొంటారా? ఎట్లా కొంటారు సార్ మీరు చెప్పండి. 100 ఫీట్ల రోడ్లా ఎట్లా దాటారు, ఎట్లా కూరగాయలు కొంటారు మీరు చెప్పండి. మీరు చెప్పండి, ఎవరన్నా ఎట్లా పోనీయా? మరి అట్లా ఉంది కదా, మీరు వచ్చి అన్ని పెట్టి ఎన్నిసార్లు పెడతారు మీరు? ఏం మార్పు పెట్టారు సార్? ఏం మార్పు పెట్టింది? అవసరమే లేదు. అప్పటిదాకా మీరు మార్కింగ్ పెట్టారు. మా ఎమ్మెల్యే సార్ వచ్చాక మార్కింగ్ పెట్టారు. సంప్రదించి మాట్లాడాలి.